యాత్ర అంటే అసలు మీకు తెలుసా? యాత్ర తెలియదు కదా. విచిత్రం ఏంటంటే నాకు తెలియదండి. కానీ ఒక దగ్గర నేను విన్నాను. ఏమని? యాత్రికన్ కృపయా ధ్యాన్ దీజియే. రైల్వే స్టేషన్లో మీరు విన్నారు ఎక్కడైనా? ఏంటి, నా జీవితంలో చాలాసార్లు నేను విన్నాను. ఒకరోజు విజయవాడ సభలకు వస్తే మాకేం చేశారంటే విజయవాడ రైల్వే స్టేషన్ పైనే రూమ్ తీశారు. ఎవరు? జి సుందర్రావు గారు అని ఉండేవారు. ఇంకా చూడాలండి బాబు, 10 నిమిషాలకి అరగంటకి యాత్రికను కృపయా ధ్యాన్ దీజియే, యాత్రికను కృపయా ధ్యాన్ దీజియే, గాడి నెంబర్ అంటుంది. ఇప్పుడు మీకు చెప్తున్నాను, యాత్రికన్ కృపా ధ్యాన్ దీజీ అంటే అర్థం ఏంటో తెలుసా? యాత్రికన్ అని చెప్పిన తర్వాత మళ్ళీ తెలుగులో వచ్చింది. ఏమని? ప్రయాణికులకు గమనిక. ప్రయాణికులకు గమనిక అంటే యాత్రికులు అంటే ఎవరు? ప్రయాణికులు. బైబిల్లో ఆ ముక్క లేకపోవటం వల్ల నాకు చాలా సమస్య అయిపోయింది. యాత్రికులు అంటే ఎవరు? ప్రయాణికులు. పరదేశులు. యాత్రికులు అంటే అబ్రహాము సంతానం వాళ్ళెవరు? ప్రయాణికులు. మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఎవరు? ప్రయాణికులు. ఇంతకు మీరు ప్రయాణికులా ఇంట్లో నుండోళ్ళా? చూసారా? మీరు ఏం చేశారు ఇంతకాలం? యాత్ర చేయవలసింది, ప్రయాణం చేయవలసినది. మీరు ప్రయాణం చేయలేకపోయారు. అందుకే గడిగడికి రైల్వే స్టేషన్లో అంటుంది యాత్రికను కృపా ధ్యాన్ దీజియే, గాడి నెంబర్. ఏంటి గాడి నెంబర్? గాడి నెంబర్ అనగానే మనకు అర్థమైపోలేమని మార్క్స్ వార్త 16వ అధ్యాయము గాడి నెంబరు 15వ వచనము. గాడి నెంబర్ 16:15. ఏంటది గాడి నెంబరు? మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించండి. యాత్రికను కృపయా ధ్యాన్ దీజియే. ఎవరు యాత్రికులు? ప్రపంచంలో యాత్ర చేయవలసిన వాళ్ళు క్రైస్తవులు. అందరూ చేస్తున్న యాత్ర సరదాగా చూడడానికి, క్రైస్తవుడు చేస్తున్న ప్రయాణం, వాడు చేసే యాత్ర సర్వలోకానికి సువార్త అందించడానికి. ఎందుకు నిన్ను యాత్రికుడు అన్నాడు? ఎందుకు నిన్ను పరదేశులు అని అన్నాడు? ఎందుకంటే యాత్ర చేయాలనుకునే వ్యక్తికి నిలువరమైన పట్టణము లేదు. అదే ఉంది కదండి బైబిల్లో. నిలువర పట్టణము మనకెక్కడా లేదు. మనం కాకినాడలో ఎప్పుడు ఉండిపోం. నేను విశాఖపట్నంలో ఉండిపోను. నువ్వు ఈస్ట్ గోదావరిలో ఉండిపోవు. నువ్వు వెస్ట్ గోదావరిలో ఉండిపోవు. నువ్వు సర్వలోకానికి క్రీస్తు సువార్తను అందించే యాత్రికుడు. ఎన్ని యాత్రలు చేశారు? ఎబ్రీ పత్రిక